మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సుందరరామిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సుందరరామిరెడ్డి గారు, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడుందో చూద్దాము. 6వ తేదీ సోమవారం మార్కెట్ క్లోజింగ్ చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 582 పాయింట్ల లాభంతో 81,790 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 183 పాయింట్లు లాభపడి 25,077 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తానికి నిఫ్టీని అయితే 25,000 మార్క్ అయితే పైకి ఎక్కిచ్చేశారు. సో ఇవాళ అసలు ఓవరాల్ గా మార్కెట్ ని పాజిటివ్ గా నడిపించిన అంశాలు ఏమున్నాయి, అదేవిధంగా ఇవాళ మార్కెట్ లో అదరగొట్టిన సెక్టార్లు కూడా ఏమున్నాయో మన ఆడియన్స్ తో షేర్ చేసుకోగలరు. డెఫినెట్ గా అండి. అండ్ సైకలాజికల్ మార్కెట్ 25,000 ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత మళ్ళీ మనం యూ షేప్ రికవరీ తోటి తీసుకుందండి. 1 వీక్ బ్యాక్ అక్కడ ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు అక్కడ వచ్చేసి అనమాట. అంటే పర్టికులర్ లాస్ట్ 3 days మార్కెట్ 24,600 దగ్గర నుంచి అంటే ఈ రోజు 25,072 వరకు కూడా 3 రోజుల్లోనే మంచి ర్యాలీ వచ్చిందండి. అంటే ఫస్ట్ రెసిస్టెంట్ రేపు 25,150 దగ్గర ఉంటుందండి. ఫస్ట్ రెసిస్టెంట్ రేపే ఉంటుంది. అది కనుక బ్రేక్అవుట్ అయితే రీసెంట్ గా రెసిస్టెంట్ 25,500 దగ్గర ఉంటుంది. అది కనుక దాటితే మార్కెట్ గోస్ టు ది ఆల్ టైమ్ హై అనమాట. అందుకని రేపు కనుక మార్కెట్ అక్కడ సస్టైన్ కనుక అయితే వీఆర్ గోయింగ్ టు మూవ్ టు ది 25,500 దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో రేపు 7th September కొంత మార్కెట్ ని డిసైడ్ చేసే అవకాశం ఉందంటారు. మంగళవారం మార్కెట్ 25,150 అండి. ఓకే, అది సైకలాజికల్ మార్కెట్. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ 3 రోజుల నుంచి 1 వీక్ లో వస్తా ఉంది. రేపు 4వ రోజు అవుతుంది. పైగా అది రెసిస్టెంట్ ఏరియా ఉంది. అందుకో రేపు ఆ మార్క్ దగ్గర నిలబడితే కనుక మార్కెట్ అంటే ఫర్దర్ జర్నీ చేసే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా మా నిఫ్టీ ఒక 3 to 5 days మూవ్ అయిన తర్వాత 1 or 2 days పాస్ అవుతుంది. తర్వాత మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ అవుతుంది అనమాట. టైం కరెక్షన్, ప్రైస్ కరెక్షన్ దాన్ని పెట్టేసి అనమాట. కాబట్టి రేపు ఫస్ట్ రెసిస్టెంట్ ఇది రిసీవ్ చేసుకుంటుంది 25,150 దగ్గర. అది కనుక బ్రేక్అవుట్ అయితే 25,500. అది కనుక దాటిందంటే ఇట్ గోస్ టు ది టువర్డ్స్ హై అనమాట. అది బట్ ఈ జోస్ ఎన్ని రోజులు ఉంటుందో మనం చూడాలి. ప్రస్తుతానికైతే ఉన్న బ్యూటీ ఏంటంటే అంటే ఐటీ పార్టిసిపేట్ చేసిందండి ఈ రోజు. టీసీఎస్, ఇన్ఫోసిస్ చాలా రోజుల తర్వాత బిగ్ మూవ్స్. ఆల్మోస్ట్ ఈ రోజు 2% మూవ్ జరిగింది. 2.2% ఐటీలో. అంటే నెక్స్ట్ హెల్త్ కేర్ ఇండెక్స్ అండి. అంటే గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ కేర్ స్కీమ్ ఉంది కదా, దాన్ని ప్రైస్ ని రివైజ్ చేస్తుంది అనమాట. 30% పెంచబోతున్నారు. 15 years తర్వాత ప్రైస్ రైజ్ అవుతుంది అది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ ని యాక్సెప్ట్ చేస్తాయో వాళ్ళ రెవెన్యూ పెరగబోతుంది అనమాట. ఆ గుడ్ న్యూస్ తోటి లీడర్లన్నీ మూవ్ అయింది అనమాట. దాంతో హెల్త్ కేర్ ఇండెక్స్ 1.2% మూవ్ అయింది. అండ్ బ్యాంక్స్ గత 3 రోజుల నుంచి RBI మీటింగ్ దగ్గర నుంచి మూవ్ అవుతూనే ఉంది 1 డైరెక్షన్ లో. కాబట్టి బ్యాంక్స్ అండ్ హెల్త్ కేర్ ఇండెక్స్, ఐటీ ఈ రోజు గట్టిగా నిలబడి మార్కెట్ మూవ్ అయింది. అంటే ఈ రోజు కాకపోతే డల్ గా అంటే మాత్రం ఒక ఫార్మసీ, మెటల్స్ ఒకటి డల్ గా ఉన్నాయండి. FMGC ఇవి కొంచెం డల్ గా ఉన్నాయి. బట్ అదర్వైజ్ ఈ మూడైతే మార్కెట్ ని బాగా లీడ్ చేస్తుంది అనమాట. సో ఏదైనా సరే 3 రోజుల నుంచి కంటిన్యూస్ గా మూవ్ అవుతుంది కాబట్టి రేపు ఫస్ట్ రెసిస్టెంట్ రిసీవ్ చేసుకోబోతుంది కాబట్టి రేపు చూడాలి మార్కెట్ లో ఎలా సస్టైన్ అవుద్ది అనేది. ఓకే, రైట్. సో స్టాక్స్ వైజ్ అంటే మాత్రం లీడర్ రిలయన్స్ అయితే సైడ్ లో ఉండిపోయింది. అసలు ఎలాంటి పార్టిసిపెంట్ లేదు దాని దగ్గర. ఐటీ ఫస్ట్ టైం నుంచి లీడర్షిప్ తీసుకోబోతుంది. సస్టైన్ అవుద్దా లేదనేది రేపు ఇంట్లో చూడాలి మనం. అండ్ హెల్త్ కేర్ ఇప్పుడున్నట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మాత్రం డెఫినెట్గా హెల్త్ కేర్ ఇండెక్స్ అండి. ఎందుకంటే ఓవరాల్ గా మార్జిన్స్ పెరుగుతున్నాయి. ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల వాటికి ఇన్కమ్ పెరగబోతుంది. అండ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ వల్ల కూడా వాటికి ఇన్కమ్ పెరగబోతుంది. బెస్ట్ అనమాట ఏరియాలో. సో బ్యాంక్ సెక్టర్ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి ఈ సెక్టర్స్ మీద మనం ఫోకస్ చేసుకోవచ్చు నెక్స్ట్ 1 week. అండ్ నిఫ్టీ ఫెయిర్ వాల్యూ 22 PE అండి. రైట్ నో మార్కెట్ లో అదే PE తో రన్ అవుతుంది కాబట్టి ఇటు ఎక్స్పెన్సివ్ కాదు, చీపర్ కాదు. కాబట్టి మిడ్ టర్మ్ నుంచి షార్ట్ టర్మ్ వరకు చిన్న చిన్న వాలటిలిటీ తప్ప మార్కెట్ టువర్డ్స్ పాజిటివ్ బయాస్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా కావచ్చు. లాస్ట్ 15 months నుంచి మనం లాస్ట్ అక్టోబర్ నుంచి అవును సార్ అండ్ ఇప్పటి వరకు ఇది అరౌండ్ 25,000 దగ్గర రొటేట్ అవుతా ఉంది. +or-809 పాయింట్స్ రొటేషన్ తోటి ఈసారి 4th టైం ట్రై చేస్తుందండి. అంటే ప్యాటర్న్ అయితే ఈ కాల్డ్ యాజ్ VCP ప్యాటర్న్ లేదా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటుంది దీన్ని. అది చాలా పాజిటివ్ ప్యాటర్న్ అనమాట బేసికల్ గా. ట్రెండ్ గాని కంటిన్యూ అయితే ఎనహో ఇప్పుడు దివాళీ కల్లా ఇది బ్రేక్అవుట్ అవ్వాలండి. లాస్ట్ 1 year ఉన్న జోన్ ని దివాళీ కల్లా కనుక బ్రేక్అవుట్ కాకపోతే ఆ జోస్ అనేది మిస్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మార్చి మంత్ లోనే ట్రై చేస్తున్నమాట ఇది. కాబట్టి మార్కెట్ గట్టి ఇదే మూమెంట్ కంటిన్యూ చేస్తే కనుక దివాళీ కల్లా మనం ఆల్ టైమ్ హై రీచ్ అవుతాం. ఒకవేళ అది రీచ్ కాలేకపోతుంది అంటే నెక్స్ట్ టైం కరెక్షన్ వస్తుంది. ఎందుకంటే ట్రెడిషనల్ గా జనవరి, ఫిబ్రవరి ఎప్పుడు నెగిటివ్ అనమాట నిఫ్టీకి.
సీజనల్ మన అనాలిసిస్ కనుక చేస్తే నిఫ్టీలో ఆ 2 months లో మీకు మనీ రావడం చాలా కష్టం. మార్చి లాస్ట్ వీక్ నుంచి పాజిటివ్ తయారవుద్ది ఎప్పుడైనా ట్రెడిషనల్ గా. అందుకని అయితే ఇప్పుడు బ్రేక్అవుట్ అవ్వాలి దివాళీ టైం కల్లా, లేదు అంటే నెక్స్ట్ ఇంకా మనం 4-5 months ఆగాల్సి ఉంటుంది ఆల్ టైమ్ హైకి. ఓకే. సో మొత్తం అయితే పాజిటివ్ బ్యాచ్ మీద మూవ్ అవుతుంది. ఈ రోజు వరల్డ్ మార్కెట్ పాజిటివ్ ఉంటాం, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కత్తికొత్తు ఈ రోజు రిడ్యూస్ చేయటం అండ్ ఓవరాల్ గా పాజిటివ్ కలిసి వచ్చింది అనమాట. అండ్ ఎఫ్ఐఎస్ ఇప్పటి వరకు ఈ సంవత్సరం 1.5 lakh crore అమ్మారండి. 1.5 lakh crore అమ్మారు. ఈ ఒక్క మంత్ లోనే ఆల్మోస్ట్ 30,000 crores అమ్మారు. ఈ రోజు వాళ్ళు ఏమి టచ్ చేయరు కాబట్టి మార్కెట్ నిలబడింది అనమాట. అండ్ ఈసారి ఏమైందంటే ఈ ఒక్క 1.5 month లోనే ఆల్మోస్ట్ 70 కంపెనీస్ ఐపీఎస్ రాబోతున్నాయి. 70 కంపెనీస్. అందుకని ప్రైమరీ మార్కెట్ అంతా ఏంటంటే సెకండరీ మార్కెట్ లో వచ్చే ప్రాఫిట్స్ బుకింగ్ మొత్తాన్ని సక్సెస్ పడతా ఉంది. దాంతో ప్రెజర్ ఎక్కువ ఉంది సెకండరీ మార్కెట్ లో. మనం ఎఫ్ఐఎస్ అమ్మేస్తున్నారు కొన్ని అమ్మేయటం కాదు, వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు ప్రైమరీకి. ఈ సెకండరీ మార్కెట్ లో అమ్మేయటం డబ్బుని తీసుకెళ్లి ప్రైమరీలో పెట్టేస్తున్నారు అనమాట అట్లా. అండ్ టీసీఎస్ రిజల్ట్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి నెక్స్ట్ థర్స్డే నుంచి. ఆ రిజల్ట్ ఎలా ఉంటే చూడాలి. బట్ ఈ రోజు ఈ మార్కెట్ మూవ్ చూస్తే కనుక అవి పాజిటివ్ వచ్చేలా కనపడుతున్నాయి. ఇంత పెద్ద ర్యాలీ జరుగుతుందంటే. అండ్ రెండోది గవర్నమెంట్ దగ్గర నుంచి రిఫార్మ్స్ బాగా నడుస్తున్నాయి కాబట్టి మనం పాజిటివ్ బ్యాచ్ థింక్ చేసుకోవచ్చు. రైట్. సో అయితే లాస్ట్ 7 సెషన్లు మార్కెట్లకి బాగా దెబ్బ తగిలింది. అంటే మంచి వాలటాలిటీ చూసే మార్కెట్ లాస్ట్ 7 సెషన్లు. అవును, 3 డౌన్ అయింది, 3 అప్ అయింది. సో మొత్తానికి ఇవాళ అయితే September 6th మండే నాటికి బాగానే కోలుకొని కొంచెం మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం సోమవారం నాడు ఉన్నాం కాబట్టి, సో శుక్రవారం వరకు మార్కెట్లు ఈ 5 days నడుస్తాయి కాబట్టి, అంటే ఒకవేళ ఈ 5 రోజుల్లో మార్కెట్లకి బాగా కలిసి రాబోయే అంశాలే ఉన్నాయి, అదేవిధంగా మార్కెట్లకి పెను సవాళ్ళు విసరబోయే అంశాలు కూడా ఏమున్నాయి అంటారు ఈ 5 రోజులు? బేసికల్ గా ఈ ఐటీ టీసీఎస్ తోటి రిజల్ట్స్ స్టార్ట్ అవబోతున్నాయండి. రిజల్ట్స్ టైంలో మార్కెట్ ఎప్పుడు చాలా సైలెంట్ గా మ్యూట్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక కంపెనీ పాజిటివ్, ఒక కంపెనీ నెగిటివ్ ఇలా వస్తుంటాయి కాబట్టి రిజల్ట్ సీజన్ లో ఎప్పుడు మార్కెట్ పాజిటివ్ టూ మచ్ పాజిటివ్ రియాక్ట్ అవ్వవు. కాబట్టి మార్కెట్ మనం టూ మచ్ పాజిటివ్ థింక్ చేయడానికి కుదరదు అక్కడ. నార్మల్ గా మార్కెట్ కపుల్ ఆఫ్ డైలీ 200 points 300 points అటు షేక్ అవుతా పోతుంది తప్ప సెన్సెక్స్ లేదా నిఫ్టీ అనుకోండి 100 points ప్లస్ ఆర్ మైనస్ తప్ప టూ మచ్ ఈ ర్యాపిడిటీ స్పీడ్ అయితే ఉండదు థర్డ్ నుంచి. అండ్ రెండోది అండ్ బ్యాంకింగ్ అయితే సూపర్ గా పార్టిసిపేట్ చేస్తుంది. నిఫ్టీలో ఫినాన్స్ కి వెయిటేజ్ 37%, అది మనకు కలిసి వచ్చే అంశం అనమాట. సో ఇప్పుడు ఐటీ బాటం అవుట్ అయిపోతుంది అండ్ ఫినాన్స్ స్ట్రాంగ్ గా ఉంది. 37+ ఇది ఒక 10% వెయిటేజ్, అంటే 47% వెయిటేజ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మార్కెట్ లో. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే రిలయన్స్ పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ కాబట్టి అది మళ్ళీ రీసెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఈవెన్ ఆటోమొబైల్స్ కూడా సైడ్ వేకి వెళ్ళిపోయినాయి. అవి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఆటోమొబైల్ ఆగిపోయింది కంప్లీట్ గా సార్. ఎందుకంటే 22 September తర్వాత మనకి జిఎస్టీ కొత్త విధానం వచ్చాక మొన్న దసరా నాటికి అంటే సేల్స్ అండ్ పర్చేజ్ అండ్ సేల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే, అంటే ఎప్పుడెప్పుడో వద్దనుకున్న వాళ్ళందరూ కూడా, అంటే మొన్నటి వరకు 1,00,000 పలికిన బైక్ ధరలు మొన్న అయితే ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలకి వచ్చేసేసాయి. అంటే అంత పెద్ద ఎత్తున సేల్స్ జరిగింది కాబట్టి, అంటే నేనేమనుకున్నానంటే ఈ దసరా నుంచి నెక్స్ట్ దీపావళి కూడా ఉంది కదా, ఆటోమొబైల్ పార్టిసిపేషన్ మేజర్ గా ఉంటదేమో అనుకున్నాను. ఎందుకంటే బయట మార్కెట్ మూవ్మెంట్ చూసి. బేసికల్ గా మార్కెట్ ఎలా వర్క్ చేస్తుందంటే మార్కెట్ కి ముందే డిస్కౌంట్ అయిపోతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు షుగర్ ప్రైస్ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఈ వీక్ పెరిగింది అనిపించింది అనుకోండి, మనకేం కనిపిస్తుంది అంటే ఓకే షుగర్ రేట్లు పెరిగినాయి కాబట్టి కంపల్సరీగా షుగర్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో ఆ కంపెనీ షేర్ రేట్లు మంచి లాభాలు వస్తాయని చెప్పేసి వాటిని కొంటాం. అంటే రిజల్ట్స్ వచ్చినాక మనం వెయిట్ చేయట్లేదు. బయట మార్కెట్ లో ఆ కంపెనీ తయారు చేసే ఫినిషింగ్ గుడ్స్ లేదా అవి వాడుకునే రా మెటీరియల్ కాస్ట్ వల్ల ప్రైస్ ఏ రోజు ఆ రోజు అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. అంతే తప్ప రిజల్ట్స్ చూసి ఆ బాగుందని ఎవరు కొనరు. బయట రేట్లు షుగర్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఇది ఎవరికి బెనిఫిట్? కంపెనీకి బెనిఫిట్. కాబట్టి ఈ షుగర్ స్టాక్స్ ఇప్పుడే కొంటాను నేను. రిజల్ట్స్ బాగా వచ్చినా సరే బాగా రాపని నేను అమ్మేస్తాను, ఎందుకంటే ప్రాఫిట్లో ఉన్నాను కదా నేను. అలాగే ఈ జిఎస్టీ వల్ల మేజర్ బెనిఫిషరీ డెఫినెట్ గా మీరు అన్నట్టు ఆటోమొబైల్. ఆ సంగతి తెలుసు కాబట్టి ఆటోమొబైల్ స్టాక్స్ బాగా పెరిగినాయి. 10% మూవ్ అయినాయి 1 month లోనే సెక్టరే 10%. అది 1 year మూవ్తో సమానం అండి. అంతే కదా సార్. అంతే 1 year మూవ్ అవ్వాల్సిన మూవ్ అంతా 1 month లో మూవ్ అయింది. స్టాక్ మార్కెట్ ముందే దాన్ని లాగేసుకుంది ప్రాఫిట్ మొత్తాన్ని. అందుకో నెక్స్ట్ 1 or 2 months ఆటోమొబైల్ సెక్టర్ మూవ్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ దాని అర్థం సెక్టర్ డల్ అయిందని కాదు. ఓకే, సెక్టర్ డల్ అవడం కాదు, బట్ అది ముందే డిస్కౌంట్ చేసుకుంది. ఇది ముందే డిస్కౌంట్ చేస్తుంది. ఇట్లా లుక్ లైక్ ఫెస్టివల్ రేపు అనుకోండి, ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఫెస్టివల్ రోజు ఏంటంటే రేపటి నుంచి మళ్ళీ స్కూల్ అని చెప్పేసి పిల్లలు కిడ్స్ అందరూ ఎంజాయ్ చేయలేరు. రేపటి నుంచి స్కూల్ అని, బట్ 1 day ముందే ఎక్కువ ఎంజాయ్ చేస్తారన్నమాట. మార్కెట్ కూడా అలాగనే ప్రతిదీ డిస్కౌంట్ చేసుకుంటే పోద్ది. రేపటిది ఈ రోజు డిస్కౌంట్ చేస్తుంది.
అంటే నేనేమనుకున్నానంటే దసరా పండుగ రోజు విపరీతంగా కొత్త వాహనాలు డెఫినెట్ గా కొన్నారు, బాగా అందరూ అవును. కొత్త వెహికల్స్ పూజ చేసుకున్నారు. అవును ఆల్మోస్ట్ అంటే లక్ష అంటే అంత ముందు వరకు ₹1,00,000 ఉన్న బైక్స్ మొన్న జిఎస్టీ తర్వాత 60-70 వేలకి 80 వేలకి వచ్చేసాయి కదా. అవును అవును అసలు ఇంకా నెక్స్ట్ వచ్చే జనవరి 1 సంక్రాంతి వరకు ఇంకా ఈ యొక్క సేల్స్ విపరీతంగా ఉంటదేమో. డెఫినెట్ అసలు గా అసలు ఆటోమొబైల్ సెక్టార్ స్టాక్స్ ఇంకా అసలు ఒక రేంజ్ లో పైకి అది వెళ్ళిపోతాయి. రోడ్ల మీద కనపడుతుంది అడ్డిపోయిన ట్రాఫిక్ జామ్స్ తోటి, మనకి అది కనపడుతూనే ఉంది already. Exactly, sir. అవును, అవును. కాకపోతే స్టాక్ మార్కెట్ అలా వర్క్ చేయదండి ఈ రోజుకి ఆ రోజు. రేపటిది ముందే ఊహించుకొని ఈ రోజు డిస్కౌంట్ చేస్తుంది, ఈ రోజు పెరిగిద్ది అనమాట మార్కెట్ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇన్సైడర్స్ అన్ని ముందు తెలుసు కాబట్టి. సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు క్లారిటీ వచ్చింది ఏంటో తెలుసా, మన ఊహకు తగ్గట్టు మార్కెట్ మూవ్ అవ్వదు. మూవ్ అవును అవ్వదు. అవును. చాలా మంది అక్కడే వాళ్ళు అనుకుంటారు ఈ జీడిపి గ్రోత్ బాగుంది కాబట్టి ఇప్పుడే మూవ్ అవుద్ది మార్కెట్ అనుకుంటారండి. మార్కెట్ ఇప్పుడు మూవ్ అవ్వదు. అందరు ఏదనుకుంటే మార్కెట్ ఆపోజిట్ లో ట్రావెల్ చేస్తా ఉంటుంది. ఎందుకంటే Exactly. ఇన్సైడర్స్ కి ముందే తెలుస్తూ ఉంటే విషయం, అందుకని వాళ్ళందరికైనా ఆ న్యూస్ రాకముందే వాళ్ళు గ్రాప్ చేస్తుంటారు. అందుకని మనం ఎక్కువ గ్రీన్ వాల్యూమ్ ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఎక్కడైతే హ్యూజ్ అబ్నార్మల్ వాల్యూమ్ గ్యాదర్ అవుతుందో ఇన్సైడర్స్ అక్కడ అడుగు పెడుతున్నట్లు లెక్క. వాళ్ళు అడుగు పెడుతున్నారంటే ఏదో జరగబోతున్నట్లు లెక్క అనమాట. అందుకని ప్రతిదీ మనం న్యూస్ పేపర్ నుంచి ట్రాక్ చేయలేము, అన్నిటిని మనం ట్రాక్ చేయలేము. ఓకే, కొన్నిటిని మనం ఇటు చుట్టూ చార్ట్ల చుట్టూ మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికైతే లీడింగ్ లో లేని ఐటీ ఈ రోజు లీడింగ్ వచ్చిందండి. అండ్ ఫినాన్స్ అయితే మన ఆర్బీఐ దగ్గర నుంచి బాగా లీడింగ్ లో ఉంది. కాబట్టి ఈ రెండు వెయిటేజ్ నిఫ్టీలో మోర్ దెన్ 45% వెయిటేజ్ ఉంది కాబట్టి ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రిలయన్స్ స్టాక్ ఇలాంటి పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి అవి కూడా కంటిన్యూ కనుక అయితే డెఫినెట్ గా దివాళీ కల్లా మనం ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అవుతాం. మనకి నమ్మబుద్ధి కావట్లేదు కానీ ఆల్ టైమ్ హై అంటే. బట్ ఒక రిలయన్స్ ఒకటి పార్టిసిపేట్ చేయట్లేదు కానీ అదర్వైజ్ మీదే బాగా పార్టిసిపేట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెక్టర్ రొటేట్ అవుతా ఉన్నాయి, 1 వీక్ లో రొటేట్ అవుతున్నాయి. లాస్ట్ వీక్ అంతా ఎఫ్ఎంజీసీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఆటోమొబైల్స్ లీడింగ్ లో ఉన్నాయి. ఈ వీక్ 3 రెస్ట్ తీసుకున్నాయి. ఈ 3 రెస్ట్ తీసుకుని కొత్త సెక్టర్స్ లైన్ లోకి వచ్చేసింది. హెల్త్ కేర్ ఇండెక్స్ నిడదాకా లేదు, ఇప్పుడు అది లీడింగ్ లోకి వచ్చేసింది. అండ్ ఐటీ అసలు అనుకోవట్లేదు అది అంత పెరిగిద్దని. ఈ రోజు 2.5% సింగిల్ డేకి మూవ్ అయింది అది. కాబట్టి సెక్టర్ రొటేషన్ జరుగుతూ ఉందన్నమాట. కాకపోతే ఈ రెండు లీడింగ్ సెక్టర్ బ్యాంకింగ్ అండ్ ఐటీ, సో అవి పుషెస్ ఛాన్స్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా సుందరరామరెడ్డి గారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు నేనేమనుకున్నానంటే మొన్న దసరాకి విపరీతంగా ఆటోమొబైల్స్ సేల్స్ బాగా అయింది కదా, సో సుందరరామరెడ్డి గారితో ఆటోమొబైల్ సెక్టర్ గురించి కాస్త ఎక్కువగా మాట్లాడదాము, కొంచెం డోస్ పెంచి మాట్లాడదాము ఆటోమొబైల్ సెక్టర్ గురించి అనుకున్నాను. బట్ మీరు ఒక్క మాటలో మనం అనుకుంటే సరిపోదు, అది మార్కెట్ అనుకోవాలని మంచి మాట చెప్పారు. ఎందుకంటే 10% మూవ్ అయింది ఆల్రెడీ. కాంట్ ఎక్స్పెక్ట్ బిగ్గర్ దెన్ దట్ వన్ అనమాట. 1 month లో అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. దాని అర్థం అది పడిద్దని కాదు, టైం కరెక్షన్కి వెళ్ళిపోతుంది. 1 or 2 months తర్వాత మళ్ళీ మూవ్ అవుతాయి. అందుకని ఇప్పుడు మారుతిని కానీ టాటా మోటార్స్ కానీ మనం రికమెండ్ చేయలేము, ఎందుకంటే మూవ్ అయిపోయింది ఆల్రెడీ. ఇటు టైం కరెక్షన్ అవసరం వాటికి. ఇంకా అప్పుడు ఫ్లాగ్ ఫామ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ మంత్ పికప్ అవుతాయి అనమాట స్టాక్స్ ఎప్పుడు కూడా. అందుకే నీడ్ చార్టింగ్ నాలెడ్జ్ ఎంతకంత ఉంటేనే మనం ఏరియాలో సర్వే అవుతాం అనమాట. సో మొత్తానికి మన ఊహలకు తగ్గట్టు మన ఇమాజినేషన్ తగ్గట్టు మార్కెట్ మూవ్ కాదు. అంటే మార్కెట్ డిస్కౌంట్ ఎవ్రీథింగ్, దో థియరీ ఫౌండేషన్ అదే చెప్పింది అనమాట. మార్కెట్ నోస్ ఎవ్రీథింగ్, ఇట్స్ గోయింగ్ టు డిస్కౌంట్ ఎవ్రీథింగ్. అందుకని మనం అనుకున్నట్టు అది మూవ్ అవ్వదు. అందుకని మీరు బాగా అబ్జర్వ్ చేశారు అనుకోండి, మార్కో మినర్వేని టాప్ మోస్ట్ ట్రేడర్ 6% 25 to 30 ఉంటుంది అండి. అండ్ కిలోమ్యాగ్ టాప్ మోస్ట్ ట్రేడర్ అనమాట 35%. అంతేందుకు జంగిల్ కింగ్ అయిన లైన్ హంటింగ్ 6% 35 ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. మనం అన్ని ట్రేడ్స్ హిట్ అవ్వాలనుకుంటాం కదా, అవి అలాంటివి ఉండవుదండి, అలాంటి ప్రపంచం కాదు ఇది. ఇట్స్ ఎ ప్రాబిలిటీ గేమ్ అండ్ 6% లీస్ట్ ఉంటుంది. కాకపోతే రాంగ్ పోయినప్పుడు ఎంత అర్లీగా స్టాప్ లాస్ పెట్టుకొని లాస్ కట్ చేస్తాం అని దాన్ని పెట్టేసి నీ 6% ఉంటుంది అనమాట. ఇక్కడ యూ కాల్ యాజ్ రిస్క్ మేనేజ్మెంట్ అదంతా. అంటే మీరు చెప్తుంటే నాకు మాట గుర్తొస్తుంది, మామూలుగా సినిమా ఇండస్ట్రీలో చెప్తుంటారు, బాబు సంవత్సరానికి ఒక 100-200 సినిమాలు వస్తే అన్ని హిట్ గా గట్టిగా పట్టుమని 10 సినిమాలు హిట్ అయితే అంతే అంతే 10 సినిమాలు హిట్ అయితే చాలా గొప్ప విషయం. అదే ఇండస్ట్రీ హిట్ రావాలంటే ఇంక 4-5 years పట్టింది అండి. 4-5 years పట్టింది ఒక ఇండస్ట్రీ రావాలంటే. రైట్. సో మొత్తానికి రేపు 7th September ట్యూస్డే నాటికి మార్కెట్ లో ఏం జరిగితే బాగుంటుంది అంటారు, ఏం జరగకూడదు అనుకోవచ్చు? ఈ ఐటీ రిజల్ట్స్ పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకుంది బ్యాడ్ న్యూస్ అన్ని కూడా. ఎందుకంటే వరస్ట్ ఏం జరగదు ఐటీలో. నేను అనుకోవడం ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ కంటిన్యూ చేసి రేపటి నుంచి అనుకుంటున్నాను. అదొక 10% వెయిటేజ్. అండ్ నిఫ్టీ, అది బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఫైనాన్షియల్ నిఫ్టీ రెండు కూడా, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మొత్తం 45% వెయిటేజ్ ఉంది కాబట్టి నిఫ్టీలో ఈ పుష్ చేస్తే అనుకుంటున్నాను. కార్తీక్ కనుక రిలయన్స్ కూడా యాడ్ అయిందంటే
డెఫినెట్ గా మార్కెట్ గోయింగ్ టు పుష్ టువర్డ్స్ ది 25,000 అంటే 500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. ఏదైనా ఇమీడియట్లీ రెసిడెంట్ రేపేనండి 25,150 దగ్గర వస్తుంది. అక్కడ కనుక 1 or 2 days స్టే ఉంది అంటే మార్కెట్ టువర్డ్స్ ది 25,450 దాకా వెళ్తుంది. అక్కడ ఫస్ట్ సీరియస్ రెసిడెంట్ ఉంటుంది అనమాట. అది కనుక బ్రేక్అవుట్ అయితే మీరు దివాళీ కల్లా ఆల్ టైమ్ హై చూడొచ్చు. రైట్. సో మొత్తానికి రేపు 7th సెప్టెంబర్ మంగళవారం ఫస్ట్ రెసిడెంట్ మార్కెట్ ని డిసైడ్ చేయబోతుంది అంటారు. యా, ఎందుకంటే ఇప్పటికే 3 days బిగ్ ర్యాలీ, రోజు Big rally. పంచకం పరిగెడతా వస్తుంది. Yes, yes. అంటే ఫస్ట్ రెసిడెంట్ రేపేజ్ రిసీవ్ చేసుకుంటుంది. బట్ అది కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, 25,450 దగ్గర ఫస్ట్ సీరియస్ రెసిడెంట్ అనమాట అది. Yes, yes. అక్కడ కనుక సస్టైన్ కనుక అయితే, పోయినసారి అవ్వలేదు, అక్కడ వెళ్ళి మళ్ళీ ట్రై బ్యాక్ వచ్చేసింది. ఈసారి కనుక నిలబెడితే డెఫినెట్ గా మోగుతుంది. అంటే గుడ్ థింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ స్టాక్స్ అన్ని బాగా డీప్ డిస్కౌంట్ లో ఉన్నాయి. రిలయన్స్ లాంటివి 1,300 మనం ఎక్స్పెక్ట్ చేయలేము 1 year బ్యాక్, 2 years బ్యాక్ కూడా. ఐటీ 4 years నుంచి కన్సాలిడేట్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1 year నుంచి కన్సాలిడేట్ అవుతుంది. అన్ని సెక్టార్స్ అన్ని టైం కరెక్షన్ అయిపోతా ఉన్నాయండి. అందుకని ఈ మార్కెట్ లో డీప్ కరెక్షన్స్ ఉండవు. ఎంటైర్ వరల్డ్ మార్కెట్ డౌన్ అవుతున్నా సరే ఇండియన్ మార్కెట్ అవ్వదు, ఎందుకంటే అంటే 14 months కన్సాలిడేషన్ నడుస్తుంది. రైట్, రైట్. అందుకని టైం కరెక్షన్ మాత్రమే ఉందన్నమాట. కానీ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ జరుగుతున్నాయి ఎకానమీలో, కాబట్టి ఇది మూవ్ అయ్యే ఛాన్స్, ముందుకు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు, ఈ 3 cities-లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళకి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైన్ వొలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.